11వ రోజు పత్రిజీ ప్రబోధాల్లో నీ చేతి 5 వేళ్ళే నిన్ను గొప్ప యోగిగా చేస్తాయి అంటూ పత్రిజీ ఏం చెప్తున్నారో తెలుసుకుందామా అండి. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నమస్కారాలు. వెల్కమ్ టు ఆల్ ద మాస్టర్స్ ఆఫ్ ది పిఎస్ఎస్ఎం ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ప్రతిసారి మనం కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. ఈవేళ కూడా ఈ 5 ఫింగర్స్ గురించి కొత్త విషయాలు తెలుసుకుందాం. కొత్త విధంగా ఈ 5 వేళ్ళని మనం తెలుసుకుందాం. ఈ 5 వేళ్ళు 5 విషయాలను సూచిస్తాయి. ఈ 5 వేళ్ళని మనం తెలుసుకుందాం. లెట్ us అండర్స్టాండ్ దిస్ 5 ఫింగర్స్, దెన్ వీ నో ఎవ్రీథింగ్. ఎన్నో రకాలుగా మనం ఈ 5 వేళ్ళని తెలుసుకున్నాం ఇంతవరకు. ఇప్పుడు ఇంకో విధంగా తెలుసుకుందాము. ఈ 5 వేళ్ళు ఏంటంటే, మొట్టమొదటిది శ్రవణం, రెండవది మననం, 3 నిధిధ్యాసన, 4 సాక్షాత్కారం, 5 లోక కళ్యాణం. లోక కళ్యాణం ఎలా జరుగుతుంది? మనకు ఆత్మ సాక్షాత్కారం కాకపోతే జరగదు. మనకు ఆత్మ సాక్షాత్కారం ఎలా జరుగుతుంది? ఏదో ఒకటి ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలి. నిధిధ్యాసన అంటే అభ్యాసం. ఏదో ప్రాక్టీస్ చేస్తే గానే సాక్షాత్కారం కాదు. ఏది అభ్యాసం చేయాలో అని తెలుసుకోవాలంటే మనలో ఏదో మదనం జరగాలి. క్షీరసాగర మదనం జరగాలి. దాని పేరు మననం అంటాము. మనము ఏది మననం చేస్తామో, ఏది చెవుల్లో నుంచి వింటామో దానిని మననం చేస్తాము. అందులో తెలుసుకునే సత్యాలను మనం అభ్యాసం చేస్తాము. అప్పుడు సత్యం సాక్షాత్కరింపబడుతుంది. తద్వారా లోక కళ్యాణం జరుగుతుంది. కనుక 5 విషయాలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. శ్రవణం మొట్టమొదటిది, మననం రెండవది, నిధిధ్యాసన మూడవది, 4వది ఆత్మ సాక్షాత్కారం, 5 లోక కళ్యాణం. శ్రవణం అంటే వినడం, చెవులు రిక్కించుకొని వినడం, నోరు మూసేసుకొని వినడం. మనమేం మాట్లాడుతుంటే పక్క వాళ్ళదేం వింటాము? పక్క వాళ్ళది వినాలంటే మనం నోరు మూసేసుకోవాలి. ఫస్ట్ ప్రైమరీ థింగ్, మన నోరు మూసుకొని మన చెవుల్ని రిక్కించుకోవటమే శ్రవణము. గౌతమ బుద్ధుని దగ్గరికి ఒక ఆవిడ వస్తుంది. ఆవిడ పేరు కీసా గౌతమి. ఆవిడ 4 ఏళ్ల కుర్రాడు చనిపోతాడు. ఆవిడ లబో దిబోం అంటుంది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు చనిపోతాడు. ఇంకా ఆవిడ పరిస్థితి ఏంటి? నా కొడుకు నాకు కావాలి, నా కొడుకుని రక్షించే నాదుడు ఎవరైనా ఉన్నారా అని అందరినీ అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఊరి వాళ్ళు ఏమి చెప్పారు అంటే, మామూలుగా అయితే సాధ్యం కాదు. ఊరి బయట ఒక ఆయన ఉన్నాడు, ఆయన గొప్ప మహిమాన్వితుడు, ఆయన దగ్గరికి పో నువ్వు, ఆయన వలన అవుతుందేమో అన్నారు. ఆ ఊరి పొలిమేరల్లో బుద్ధుడు ఉన్నాడు. ఆమె తన కొడుకు శవాన్ని తీసుకుని అక్కడికి వెళ్ళింది. ఆయన బుద్ధుడు ధ్యానంలో ఉన్నాడు. ఈవిడ పోయి కూర్చుంది. కొంతసేపటికి ఆయన కళ్ళు తెరిచి ఏంటమ్మా అని అడిగాడు. స్వామీజీ, నా కొడుకు చనిపోయాడు. ఊళ్ళో అందరినీ అడిగితే ఒక గొప్ప మహిమాన్వితుడు ఉన్నాడు అని అన్నారు. మిమ్మల్ని చూడగానే ఆ గొప్పవారు మీరే అని తెలుసుకున్నాను. దయచేసి నాకు పుత్రభిక్ష పెట్టండి. మీరు తలుచుకుంటే నా కొడుకు తిరిగి వస్తాడు అని ఆవిడ వేడుకుంది. గౌతమ బుద్ధుడు చూశాడు. ఆయనకి తెలియంది ఏముంటుంది? నిజమేనమ్మా, నేను మీ అబ్బాయికి తిరిగి ప్రాణం ఇవ్వగలను, ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. అయితే ఏ ఇంట్లో అయితే దుఃఖం లేదో, ఏ ఇంట్లో అయితే చావు లేదో ఆ ఇంట్లో నుంచి కొన్ని ఆవగింజలు తీసుకురా అని చెప్పాడు. ఆ ఆవగింజల్ని తీసుకొని కొంచెం నూరి దాన్ని కషాయం చేసి అబ్బాయి నోట్లో వేస్తాను, అప్పుడు ప్రాణం వస్తుందని చెప్పాడు. అందుకు ఆవిడ అవునా, ఆవగింజలే కదా, నేను పోయి తీసుకొస్తానని చెప్పేసి మళ్ళీ పరిగెత్తింది ఊర్లోకి. ఒక ఇంట్లోకి వెళ్ళింది. నాకు కొన్ని ఆవగింజలు కావాలి, నా కొడుకు ప్రాణాలు రక్షించుకోవాలని అడిగింది. అందుకు వారు ఎన్ని కావాలో తీసుకున్నారు. అయితే మీ ఇంట్లో చావు లేదు కదా అని అడిగింది. మొన్ననే మా తండ్రి గారు చనిపోయారు అని చెప్పారు. అయితే ఈ ఇల్లు పనికిరాదని చెప్పేసి ఇంకొక ఇంటికి వెళ్ళింది. నాకు ఆవగింజలు కావాలి, మీ ఇంట్లో చావు లేదు కదా అని అడిగితే మా అమ్మమ్మ చనిపోయింది అన్నారు. ఏ ఇంట్లో చావు లేదు. అలా ఆవిడ ఊరంతా తిరిగింది.
అంతవరకు తన కొడుకే చనిపోయాడు, తన ఇంట్లోనే చావు ఉంది అని ఆవిడ అనుకుంది. ప్రతి ఇంట్లోనూ చావు ఉంది, ప్రతి ఇంట్లోనూ దుఃఖం ఉందని తెలుసుకుంది. తనకే ప్రత్యేకంగా ఏమీ ఎక్కువ జరగలేదు. ముఖ్యంగా పక్క వాళ్ళ దుఃఖం చూస్తే తనకే దుఃఖం తక్కువని ఆవిడ గ్రహించింది. ఆవిడ ఊరంతా తిరుగుతూ అందరికీ చెవులు అప్పగించింది. అందరి కథల్ని విన్నది. మళ్ళీ తిరిగి బుద్ధుడి దగ్గరికి వచ్చింది. అప్పుడు బుద్ధుడు ఆమెతో, ఏమ్మా, ఆవగింజలు తీసుకొచ్చావా అని అడిగారు. తీసుకురాలేదు స్వామి. ఎందుకు తీసుకురాలేదన్నాడు. అప్పుడు ఆవిడ బుద్ధుడితో, అందరిళ్లలోనూ చావు ఉంది స్వామీజీ. నాకు ఇప్పుడు అర్థమైంది. నా బాధలో నేను ఉన్నాను తప్ప పక్క వాళ్ళ బాధని నేను గుర్తించలేదు. నాకు ఇప్పుడు నా కొడుకు పోయాడనే దుఃఖం లేదు, నా కొడుకు రావాలన్న ఆశ లేదు. నాకు ఆ ముక్తి మార్గం చూపించండి అని వేడుకుంది. అవునా, నీకు ముక్తి మార్గం కావాలా? ఇలా కూర్చో, చేతుల్లో చేతులు పెట్టుకో, కళ్ళు రెండు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు, అలా కూర్చో, నేను చెప్పేంతవరకు కళ్ళు తెరవద్దన్నాడు బుద్ధుడు. ఆవిడ పేరు కీసా గౌతమి. అంటే గౌతమ బుద్ధుడు ఆవిడ చేత ఏం చేయించాడు? శ్రవణం చేయించాడు. అంతవరకు ఆవిడ ఊరిలోని గొడవలు వినలేదు, ఊరిలోని గొడవలు చూడలేదు. ఎంతసేపు తన సొంత ఇల్లు, తన సొంత సంసారం, తన సొంత గొడవలు తప్ప పక్కింటి వాళ్ళ గురించి తెలియదు ఆవిడకి. పక్కింటి వాళ్ళని కూడా గమనించే అంత బుద్ధి లేదు ఆవిడకి. గౌతమ బుద్ధుడు ఏం చేశాడంటే ఆ బుద్ధిని ప్రసాదించాడు. పక్క వాళ్ళని కూడా చూసి గమనించి నేర్చుకునే బుద్ధినికి ఇచ్చాడు. ఆ బుద్ధిని తెచ్చుకోమని చెప్పాడు, మార్గం చూపాడు. మనం మన ఇంట్లో చావే చూస్తాం, కానీ పక్కింట్లో వాళ్ళ చావు చూడం కదా మనం. ప్రతి ఇంట్లోనూ చావు తాండవం ఆడుతోంది. ఏ ఇంట్లో చావు తాండవం ఆడదు? ఏ ఇంట్లో దుఃఖం తాండవం ఆడదు? ఆవిడ చేత గౌతమ బుద్ధుడు ఏం చేయించారంటే, పక్కింటికి వెళ్ళు, అక్కడ వాళ్ళ కథలు కూడా విను, అప్పుడు నీ కథ ఏంటో నీకు తెలుస్తుందని చెప్పడం ద్వారా ఆ కీసా గౌతమి చేత శ్రవణం చేయించాడు. ధ్యానం చేయించలేదు, ఫస్ట్ శ్రవణము. ఆమెడ అందరి దగ్గరికి వెళ్ళి అందరివి శ్రవణం చేసి వచ్చేటప్పటికి దాదాపుగా ఆవిడికి మననం పూర్తయింది. ఓహో, అందరి ఇళ్లలోనూ దుఃఖం ఉంది కదా, ఇది మామూలే, ఇది సర్వసామాన్యమే అని ఒక కన్క్లూజన్కి వచ్చింది. మననం చేసింది. తర్వాత బుద్ధుడి దగ్గరికి వెళ్ళి అడిగింది, ఇప్పుడు నేనేం చేయాలని చెప్పేసి. అప్పుడు బుద్ధుడు ఒక ప్రాక్టీస్ ఇచ్చాడు. అది ఆనాపానసతి ప్రాక్టీస్. నువ్వు దీన్ని అభ్యాసం చేయి అన్నాడు. అప్పుడు ఆ కీసా గౌతమి, ఓహో ఇదా నేను అభ్యాసం చేయవలసింది, నేను చేస్తాను స్వామీజీ అని చెప్పింది. అభ్యాసం చేసింది కొన్ని రోజులు, కొన్ని నెలలు. ఇక సాక్షాత్కారం కాకుండా ఎలా ఉంటుంది? ఆ కీసా గౌతమి సాక్షాత్కారమైన తర్వాత లోక కళ్యాణానికి ఎందుకు పోకూడదు? సహజంగానే పోతుంది. తాను తెలుసుకున్నది అందరికీ చెప్తుంది. తాను చేసిన అభ్యాసం అందరి చేత చేయిస్తుంది. తాను పొందిన ఆత్మ సాక్షాత్కారాన్ని అందరికీ ప్రసాదించటం కోసం దారి చూపిస్తుంది. అప్పుడు వాళ్ళు కూడా సాక్షాత్కారం పొంది లోక కళ్యాణంలో జాయిన్ అవుతారు. 5 విషయాలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. శ్రవణం మొట్టమొదటిది, మననం రెండవది, నిధిధ్యాసన మూడవది, సాక్షాత్కారం నాలుగవది, లోక కళ్యాణం ఐదవది. గౌతమ బుద్ధుడి భార్య యశోధర. యశోధర మరి గౌతమ బుద్ధుడికి పెళ్ళై 13 సంవత్సరాలు అయిన తర్వాత కూడా పిల్లలు కలగలేదు. చివరికి పిల్లాడి కలిగాడు. ఆ పిల్లాడి కలిగిన రాత్రి బుద్ధుడు రాజప్రసాదం వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఇక యశోధర సంగతి ఏమిటి? రాత్రికి రాత్రే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు గౌతమ బుద్ధుడు. ఇటు కొడుకు పుట్టాడు, అటు భర్త దుఃఖాలకి మూలాన్ని కనుక్కుంటానని అరణ్యాలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఒకేసారి తన రాజప్రసాదం నుండి బయటికి వెళ్ళాడు. ఒక చావుని చూశాడు, ఒక ముసలివాన్ని చూశాడు, ఒక రోగిష్టిని చూశాడు. నాకు కూడా అలా వస్తుందా అని అడిగాడు. అప్పుడు ఆ చిన్నుడు, అందరికీ వస్తుంది స్వామీజీ అని చెప్పాడు. అవునా అన్నాడు. అంతకుముందు తెలియదు ఆయనకి. అలా అల్లారి ముద్దుగా పెంచాడు ఆ తండ్రి. ఆలోచించి ఆలోచించి ఒకానొక రాత్రి ఆ రాహులుడి పుట్టినరోజు, ఆ రోజు రాత్రి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈ యశోదర కళలన్నీ కళ్ళలైపోయాయి. ఎవరి కళ్ళల్లోకి చూడలేకపోయింది ఆవిడ. అవమానంగా భావించింది. నాకే ఎందుకు ఇంత అవమానము? అందరూ బాగానే ఉన్నారు కదా,
నేనొక్కదాన్నే ఇలా ఎందుకున్నాను అని దుఃఖించింది. నా భర్త నన్ను ఎందుకు ఇలా చేశాడు, ఒంటరిగా ఎందుకు వదిలిపెట్టినాడు అని ఆవిడికి ఉక్రోషమో కోపమో అన్నీ వచ్చాయి. కనపడిన వాళ్ళందరినీ తిట్టడం మొదలుపెట్టింది ఆవిడ. ఆ కోపం పక్క వాళ్ళ మీద తీర్చుకోవాలి కదా. ఇలా కొన్ని రోజులు జరిగిపోయాయి. ఆవిడెప్పుడూ తన గురించి తాను అందరితో చెప్పుకుంటూ ఏడ్చుకుంటూ ఉండేది. చివరికి కొన్ని రోజులు గడిచాక మెల్లిగా ఆవిడలో ఒక భావన వచ్చింది. గౌతమ బుద్ధుడి తల్లి ప్రజాపతి ఆవిడ మెల్లగా ఈ యశోదరికి బోధన చేసింది. ఇలా నీ దుఃఖం గురించి నువ్వు ఆలోచిస్తుంటే లాభం లేదు. అలా పోయి గార్డెన్లో కూర్చుందాం కాసేపు, పక్క వాళ్ళ మాటలు కూడా విను అని చెప్పిందన్నమాట. ఇష్టం లేకపోయినా వెళ్ళి గార్డెన్లో కూర్చున్నారు. ఇంకా మిగతా ఆడవాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి కూర్చున్నారు. ఒకరికొద ఒకరు వినడం మొదలుపెట్టారు. అప్పుడు యశోధర తాను చెప్పడమే కాకుండా అందరి కథలను వినటం మొదలుపెట్టింది. అంతవరకు తన నోరే విప్పింది ఆవిడ. అందరి మీద కోపంతో, భర్త మీద కోపంతో తన దుఃఖాన్ని వెళ్ళగక్కింది యశోధర. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ గార్డెన్లో ఆ స్త్రీలతో కూర్చున్న తర్వాత మిగిలిన వాళ్ళు కూడా తమ తమ కథలు చెప్పడం మొదలుపెట్టారు. ఆవిడ వినడం మొదలుపెట్టింది. ప్రతి ఇంట్లోనూ దుఃఖం ఉంటుంది. ఏ ఇంట్లో దుఃఖం లేదు? ఒకరి ఇంట్లో చిన్నప్పుడు తల్లి చనిపోయారు, పెళ్లి కాని వారు, పెళ్ళై మొగుడిని పోగొట్టుకున్న వాళ్ళు, ఇలా అందరూ ఉన్నారు. ఇలా యశోధర అందరి కథలు వినడం మొదలుపెట్టింది. అక్కడ గౌతమ బుద్ధుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. యశోదర ఇక్కడ ఈ సజ్జన సాంగిత్యం మొదలుపెట్టింది. అందరి కథలను వినటం మొదలుపెట్టింది. మెల్లిమెల్లిగా అందరి దుఃఖం వినింది ఆవిడ. తన దుఃఖం తగ్గించుకుంటోంది. దుఃఖం పోతోంది. వాళ్ళ దుఃఖం ముందర నా దుఃఖం ఎంత అని కొంత సమాధాన పట్టం నేర్చుకుంది ఆవిడ. ఏం చేసిందా యశోధర? శ్రవణం చేసింది. శ్రవణం చేయనంత వరకు తన దుఃఖంలో తాను ఉండేది. తనలో తానే కుమిలిపోయేది. కొన్ని రోజులకు అది మానేసి అందరి కథలు వినటం మొదలుపెట్టినప్పుడు మనస్థిమితం వచ్చేసింది ఆవిడకి. అందరూ ప్రతిరోజు సాయంత్రం ఆ చెట్ల మధ్యలో కలుసుకొని ఒకరి జీవితం గురించి ఒకరికి చెప్పుకునేవాళ్ళు. ఒకరు చెప్తుంటే మిగతా వాళ్ళందరూ వినేవాళ్ళు. అవి అమ్మలక్కల కబుర్లు కాదు. నా జీవితం ఇలా జరిగింది, నేను ఇంత దుఃఖపడ్డాను, ఇలా ఈ దుఃఖంలో నుండి బయటపడ్డానంటూ ఆ జీవిత సత్యాలు చెప్పటం మొదలుపెట్టారు. యశోధర వినడం మొదలుపెట్టింది. వాళ్ళు చెప్పటం మొదలుపెట్టారు. ఈవిడ వినడం మొదలు పెట్టకపోతే వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? ఎలా వినాలి మనం? మన నోరు మూసుకొని మన చెవులు రిక్కించుకుంటే మనం వింటాము. దీని పేరే శ్రవణము. ఆ బుద్ధుడు అకీసా గౌతమి చేత చేయించింది శ్రవణము. ఈ యశోధరాదేవి తన రాజ్యప్రసాదంలో అందరి కబుర్లు వింటూ శ్రవణం చేసింది. ఆవిడ కోలుకుంది. ఆ బుద్ధుని మీద ఉన్న కోపము, ద్వేషము మెల్లిమెల్లిగా ఆయన మీద ఆరాధనగా మారాయి. ఏదో ఒక రోజు బుద్ధుడు వస్తాడు అని ఒక ఆశ చిగురించింది. వచ్చి తన కొడుకుని చూసుకుంటాడన్న ఆశ మొదలైంది. అంటే నెగిటివ్ ఫీలింగ్స్ పోయి పాజిటివ్ ఫీలింగ్స్ వచ్చాయి ఆవిడికి. ఎలా వచ్చాయి? శ్రవణం వలన. కొన్ని సంవత్సరాలు శ్రవణం చేసింది ఆవిడ. శుద్ధోదనుకేమో గౌతమ బుద్ధుని మీద కోపం పోలేదు. నా వారసుడు రాజ్యం వదిలి వెళ్ళిపోయాడు అని ఆయన ఏడుస్తూ కూర్చున్నాడు. యశోదర్ని మళ్ళీ పెళ్లి చేసుకోమని ప్రోత్సహించాడు. కానీ ఈవిడ వినలేదు. నా భర్త మళ్ళీ వస్తాడు అని ఆశతో ఉంది. అంతకుముందు బుద్ధుడు వెళ్ళే ముందర వాళ్ళిద్దరూ కలిసి ఎంతో ఆధ్యాత్మిక సాధన చేసేవారు. ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకునేవారు. ఒకరికొకరు ఆధ్యాత్మికంగా మిత్రులుగా ఉండేవారు. ఆ యశోధర మరి బుద్ధుడు ఒక్కసారిగా అవన్నీ తెగిపోయాయి. అందరితో సాంగత్యం చేయడం మూలాన ఎవరింట్లో వాళ్ళు పక్క వాళ్ళతో సాంగత్యంలో ఉంటూ అందరి కథలు వింటుంటే మన కథ ఏంటో మనకు తెలుస్తుంది. ఆవిడ విస్తారంగా శ్రవణం చేసింది. ఎంత శ్రవణం చేస్తామో అంత మననం ఆటోమేటిక్గా వస్తుంది. విన్నదానిని మనం ఎప్పుడు మననం చేస్తామో ఆ వినటమే ముఖ్యము. వినకపోతే ఏం మననం చేస్తాం చెప్పండి? మళ్ళీ రేపటి రోజున కంటిన్యూ చేద్దామా అండి? థ్యాంక్ యూ.